రైతులకు మేలు చేసేలా అధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలను సృష్టించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు సమీపంలోని ల్యాంప్ ఫామ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి ఎందరో దేశ విదేశాల్లో అత్యున్నత హోదాల్లో పనిచేస్తున్నారు. ఆహార భద్రత దిశగా అత్యుత్తమ సాగు రకాలు, సాంకేతికత, మేలైన వంగడాలను రూపొందించి దేశానికి యాంగ్రూ ఎంతో సేవ చేసిందని కొనియాడారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శనం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4.5 లక్షల ఎకరాల్లో భూసార పరీక్షలు చేశామని, ఇకపై శాటిలైట్ విధానంలో పరీక్షలు పెంచుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా 24 మంది ఉత్తమ రైతులు, 16 మంది శాస్త్రవేత్తలు, చెరకు పరిశ్రమకు సంబంధించిన పలువురికి మంత్రి అవార్డులు అందించారు. యాంగ్రూ వీసీ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొన్నారు. ఈరోజు దీనివల్ల ప్రభుత్వాలకు ఇబ్బంది అయితే దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు రైతు ఆదాయం గురించి చూస్తాడు. ఎక్కువ దిగుబడి వచ్చినటువంటి వంగడాలు మనం తయారు చేస్తే రైతుకు ఆదాయం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి, రైతుకు మేలు చేయాలని మనం కూడా ఇంతవరకు ఒక ప్రయత్నాలు చేశాం. ఇక నుంచి అటువంటివి కాకుండా ఈరోజు రైతుకి తక్కువ పెట్టుబడితో, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, పెట్టుబడి తక్కువ ఉండాలి, ఆదాయం రావాలి. దానికి కూడా అనేకమైనటువంటి మార్గాలు ఈరోజు ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం. అవసరమైతే ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.